ఇంతేనా నీ ప్రతాపం? ప్రణామాలు మాతా భూదేవి. తమరు తమ దివ్య దృష్టితో చూసింది సత్యమే గణేశ. భౌముడు మహాదేవుడి పుత్రుడే. ఇప్పుడేం చేసినా మీరే చేయాలి, లేకపోతే మహాదేవుడి పుత్రుల మధ్యనే మహాయుద్ధం ఆరంభమవుతుంది. దారుణమైన అనర్థం జరుగుతుంది. నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను భౌమా. ఇప్పుడు నేనే ఈ సృష్టిని నీ ఉగ్ర ప్రకోపాన్ని నుండి రక్షించగలను. నీ అహంకారము నీ దుస్సాహసము కాకపోతే నువ్వే నన్నే జయించగలవాడివా? హాస్యాస్పదంగా ఉంది. నువ్వా నన్ను ఓడించేది? చూస్తుంటే నీకు నా గురించి ఎంత మాత్రమో తెలిసినట్లేదు గణేశ. నిజానికి వీరులెప్పుడూ వారి యొక్క ప్రగల్భాలు పలకరు. వారి పరాక్రమమే వారేంటో తెలియజేస్తుందని తెలుసుకో. నేను నా ఆయుధాలతోనే నేనంటే ఏమిటో తెలియజేస్తాను నీకు. నీకంత శక్తులే ఉంటే ఎదిరించు నా దాడిని. లేదు గణేశ, మన యుద్ధంలో మొదటి దెబ్బ కొట్టే అవకాశం నీకు లభించదు. నీకంటే ముందు నేనే నిన్ను దెబ్బతీస్తాను. నా పైన చర్యలకు పాల్పడే దురహంకారమా? అనుభవించు భౌమా. నువ్వు స్వయంగా నీ వినాశనాన్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఎందుకింత పని చేశావు? నాకు భౌముడికి మధ్య నువ్వెందుకు వచ్చావు? నువ్వు నా పథకాన్ని తలకిందులు చేశావు. లేకపోతే ఈ దురహంకారి భౌముడిని హంతం చేసేవాణ్ణి నేను. నువ్వెంత తప్పు చేస్తున్నావనేది నీకు తెలియడం లేదు. నేను నీకు ముందే చెప్పాను నీ ఆగ్రహాన్ని అదుపు చేసుకోమని. అదుపు చేసుకుంటాను నా క్రోధాన్ని. ఆ క్రోధానికి మూలం ఈ భౌముడు నా ముందే ఉన్నాడు. తనని నాశనం చేస్తే నా ఆగ్రహ వేశాలని శాశ్వతంగా తుడిచిపెట్టుకుంటాను. తన క్రోధాన్ని పెంచాడు కనుక తన్ని నాశనం చేయటం అనేది తగిన పని కాదు. భౌముడు ఆగ్రహం చెందినందుకు బలమైన కారణం ఒకటి ఉంది. అదేమిటో నీకు తెలుసు అనుకున్నాను. అది నువ్వు కూడా తెలుసుకోవటం మంచిది. లేదు, నేనిప్పుడు తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఈ భౌముడికి తగిన గుణపాఠం చెప్పకుండా నన్ను ఎవరూ ఆపలేరు. గణేశ, నువ్వు నీ నైజానికి అనుగుణంగా ప్రవర్తించడం లేదు. భౌముడి ఉగ్రశక్తుల ప్రభావంలో ఉన్నావు నువ్వు. అందుకే క్రోధంపై నియంత్రణ కోల్పోతున్నావు. అదే అవును, ఉగ్రశక్తిని ఉపసంహరించుకోవటానికి అంగీకరించలేదు కనుక పక్కకి తప్పుకో. తన ఉగ్రశక్తులకు తగిన సమాధానం చెప్పాలి నేను. తనని అంతం చేసి చూపిస్తాను. గణేశ, నువ్వా నన్ను అంతం చేసేవాడివి? భౌమ,
తమరు కొన్ని క్షణాలైనా మౌనంగా ఉండగలరా? అయినా ఇక్కడేం జరుగుతుందో మీకు అర్థం కాలేదా? నేను నన్ను శాంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ పరుసహమైన మాటలతో నిప్పుల్లో నెయ్యి పోసే పని చేస్తున్నారు. ఓహో, నువ్విప్పుడు ఆయన తరపున మాట్లాడుతున్నావా? ఇప్పుడు నన్నే వ్యతిరేకించడానికి సిద్ధపడుతున్నావా? గణేష, నా మాట విను, శాంతం వహించు. ఇక్కడ యుద్ధం కానీ రక్తపాతం కానీ జరగాల్సిన అవసరం లేదు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అవసరం ఉంది. ఈ యుద్ధానికి మూల కారణాల్ని వేలతో సహా నరికిస్తాను. గణేష, నా దారికి అడ్డు తొలగిపో, తప్పుకో. గణేష, నువ్వు నాపైనే దాడి చేస్తావా? నా మీద? ఒకవేళ అన్నయ్య ఇక్కడుంటే నువ్వు నాపై దాడి చేసినందుకు కఠినమైన శిక్ష విధించేవాడు. కైలాసం వెళ్ళగానే అన్నయ్యకి చెప్తాను. అప్పుడేం చేస్తావు? అన్నయ్య ఇక్కడ ఉంటే నన్ను కాదు నిన్ను శిక్షిస్తారు. ఈ దురహంకారి రక్తవర్ణ ఉగ్ర యువకుడిని రక్షించడానికి నన్ను వ్యతిరేకించినందుకు. అయినా అన్నయ్య గారికి చెప్పాలంటే నేను చెప్పనిస్తే కదా. అందుకు ముందే నిన్ను బంధిస్తాను, తరువాత భౌముడికి చేయాల్సిన శాస్తి చేస్తాను. పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తుంది. ఇదంతా భౌముడి ఉగ్రధూమం వల్లే అవుతుంది. అది నాపై అంటే ఉగ్ర గణపతిని ప్రభావితం చేస్తూ తనకి మరింత ఆగ్రహం కలిగిస్తోంది. తనని ముందు ధూమ ప్రభావం నుండి బయటికి తీసుకురావాలి. అందుకే భౌముడి గురించి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అది జరగాలంటే భౌముడిని ముందుగా శాంతింపజేసే ఉగ్రధూమ ప్రభావాన్ని ఆపేలా చేయాలి. అద్భుతం ఈ దివ్యబాలుడు లీలాజలం. తను కేవలం నన్ను మాత్రమే కాదు, తన ఉగ్ర స్వరూపాన్ని కూడా శాంతింపజేశాడు. ఇప్పుడు నాలో ఆగ్రహం అంతరించి శాంతి స్వరూపుణ్ణయ్యాను. మనసులో ఈర్ష్య అసూయలనే భావాలే నశించిపోయాయి. గణేష, ఇప్పటికైనా నీ కోపం చల్లారిందా? నిజానికి కోపతాపాల్ని పెంచుకున్న వ్యక్తి తనని తానే నాశనం చేసుకుంటాడు. నేను కోపంతో ఎంత పెద్ద అనర్థం చేయడానికి పాల్పడ్డాను. మరొకసారి నేను నా క్రోధాన్ని ఎంత పెరగనిచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నువ్వు ఈ భౌముడిని ఎందుకని రక్షిస్తున్నావు గణేష? నేను దివ్య దృష్టితో చూసిన దృశ్యాలని నీకు చూపించానంటే అసలు కారణం నీకే బోధింపబడుతుంది. నేను భూదేవిని. నాకు సంతానమంటూ లేరు. కానీ తమరి స్వేద బిందువు నాపై పడి ఒక బాలుడి రూపం ధరించింది. మహాదేవా,
తనని నాకు తమరి పుత్రుడిగా బహూకరించండి ప్రభు. ఇక తను నీ పుత్రుడిగా ప్రసిద్ధి చెందుతాడు. భూదేవికి పుత్రుడు గనుక తన పేరిక భౌముడు. పరబ్రహ్మం మహాగణపతి దివ్య దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైనది. ప్రణామాలు శ్రీ గణేశ. భౌమా, తమరు నా సోదరుడని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీ సోదరుణ్ణి. సోదరా, సోదరా, తమరు తండ్రి గారి పుత్రుడే అనే విషయం నాకు ముందే ఎందుకని చెప్పలేదు? చెప్పు సోదరా. మీ సోదరుడు చెప్పే ప్రయత్నం చేశాడు. తనకి నిజం తెలిసింది. తన తండ్రి మరెవరో కాదు, సాక్షాత్తు మహాదేవుడని. అది తెలియగానే తను కైలాసానికి వచ్చాడు పుత్రా. కైలాసం వచ్చారా? ఎప్పుడు సోదరా? మీ పుట్టినరోజున్నాడు. అక్కడ కైలాసంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అప్పుడు నేను కైలాసంలోకి వచ్చే ప్రయత్నం చేశాను. కానీ మహాదేవుడి గణాలిద్దరూ నన్ను ద్వారంలోనే అడ్డుకున్నారు. వారు నన్ను అవమానించారు. వారు నన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఆనాటి నుండి తనిక్కడ తపస్సు చేయడం ఆరంభించాడు. మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని వారి దర్శనం పొందాలని, వారి పుత్రునిగా పేరొందాలని ఆశించాడు. తమరు కైలాసం నుండి అవమానించబడి వచ్చారు. ఓ, అందుకేనా తమరికి నా పట్ల ఎంత ఈర్ష్య అసూయ కలిగింది? అందుకే తమరిలోని ఉగ్రశక్తి నన్ను ఎంతగా ప్రభావితం చేసిందో. తమరి ఆగ్రహానికి మూలం నేనే కదా. కైలాసంలో జరిగిన అవమానం పూర్తిగా అనుచితం. అందుకే నేను అనుచిత కార్యాన్ని సముచితంగా మార్చేస్తాను. నా మాట నమ్మండి. ఇంక కైలాసంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అక్కడ మీకు మహాదేవుడి పుత్రుడికి దక్కాల్సిన గౌరవం తప్పక లభిస్తుంది. సోదరా భౌమా, తమరు నా వెంట కైలాసానికి రండి. శ్రీ గణేశ, నేను మీ వెంట మహాదానందంగా వస్తాను. కానీ నా విన్నపం ఒకటే, మాతని కూడా మనతో తీసుకువెళ్దాం. లేదు పుత్రా, మీ తండ్రి గారిని కలవడానికి నువ్వు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నా ఏ ప్రయాణానికైనా ఆరంభం అంతం రెండు మీరు లేకుండా ఎలా సాధ్యం మాత? తమరు రాని పక్షంలో నేను కూడా వెళ్ళను మాత. సోదరుడు చెప్పిన మాటలు ఆచరణీయాలు. మీరు కూడా మాతో పాటు రావాల్సిందే మాత. అలాగే పుత్రా, నేను కూడా వస్తాను. పదండి ముషికొత్తమా, మనం ముందే కైలాసానికి వెళ్ళి సోదరుడి స్వాగతానికి ఏర్పాట్లు చేసుకుందాం. ఈసారి తనకి భవ్యంగా దివ్య స్వాగతం పలకాలి. అది మన బాధ్యత. ఆగండి ఆగండి, ఇంకొంచెం పైనకి. దూరం నుండి కూడా చాలా స్పష్టంగా కనిపించాలి. హా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడంతా ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. పుత్ర గణేశ, అమ్మా, ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈరోజు కైలాసానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి విచ్చేస్తున్నారు కదమ్మా. ఈ ఏర్పాట్లన్నీ కూడా వారికి స్వాగతం పలకడానికే చేస్తున్నాము. కానీ పుత్ర గణేశ, ఎవరా ప్రత్యేకమైన వ్యక్తి? అదేనా చెప్పు. ఓ, నేను తప్పకుండా చెప్తాను. కానీ తన కోసం మీరు స్వయంగా మీ చేతులతో పాయసం తయారు చేసి పెట్టాలి.
తప్పకుండా చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను గణేష. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడు కైలాసానికి ఎవరు వచ్చినా నువ్వింత ఆనందంగా ఉండడం చూడలేదు. అంటే వచ్చే అతిథి చాలా విశిష్టమైన వ్యక్తి అయి ఉంటారు. మా పుత్రుడు పిలిచిన విశిష్ట వ్యక్తికి పాయసం చేయకపోతే ఎలా చెప్పు? ఎక్కడెక్కడి నుంచో ఎలాంటి వారో ఎలాంటి కలలతో ఇక్కడికి వస్తున్నారో ఏంటో అమాయకులు. నువ్వు అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? ఇంకా వెళ్ళు ఇక్కడి నుంచి. పుత్రా, మాత, నాకెందుకో సందేహం కలుగుతుంది. ఒకవేళ మహాదేవుడు పార్వతీదేవులు నన్ను తమ పుత్రులుగా అంగీకరించకపోతే? అలాంటి సందేహాలను ఎందుకు పెట్టుకుంటున్నావు పుత్రా? చూడు, దారి నిండా పూలు పరిచారు. భవనంపై ఆ తోరణాలు చూసావా? దీనర్థం శ్రీ గణేశుడు పార్వతీమాత మహాదేవులతో నీ గురించి చర్చించి ఒప్పించారనేగా. దాని ఫలితంగానే కైలాసమంతా అలంకరించబడి నీకోసం ఎదురు చూస్తోంది. అయితే త్వరగా మొదలు పెట్టండి మాత, వాళ్ళు వస్తూనే ఉంటారు. వారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే పుత్ర, వెళ్తున్నాను. ఇంతకీ గణేష, అసలు విషయం చెప్పు. ఇంతకీ వస్తున్నదెవరు? నేను చెబుతానుండండి. మహాదేవుడు పుత్రుడు, మీ ఇద్దరికి సోదరుడు వస్తున్నారు ఇప్పుడు. అవును, మహాదేవుడు పుత్రుడు వచ్చేస్తున్నారు వారు ఇప్పుడే. మా సోదరుడా? ఏం మూషికొత్తమా, ఏం మాట్లాడుతున్నారు? మాత, ఇలా అడుగుతున్నారు ఏమిటి మీరు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానంటారా? గణేష, మూషికొత్తముడు చెప్పిన మాట నిజమేనా? అది అమ్మా. గణేష, నేను అడుగుతున్నది నిన్నే. ఇప్పుడు మూషికొత్తముడు చెప్పిన మాట నిజమేనా? గణేష, ఏంటిదంతా? నీకే విషయమైనా తెలిస్తే ముందుగా అమ్మకైనా చెప్పుండాల్సిందే కదా. అమ్మకు కాకపోతే నాకైనా చెప్పొచ్చు కదా. నాకిప్పుడు ఆందోళన కలుగుతుంది. చూస్తుంటే అమ్మకి ఈ విషయం అసంతృప్తి కలిగించినట్లు అనిపిస్తుంది. అయినా అది నిజమా? మనకి మరొక సోదరుడు ఉన్నాడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు గణేష? నాకున్నది కేవలం ఒకే ఒక్క తమ్ముడు, అది నువ్వు. మరొక సోదరుడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పు? అంతే కదా గణేష? నన్ను క్షమించండి ప్రభు. ఈ మాట విని మాత ఎంతో సంతోషిస్తారనుకున్నాను. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ప్రభు. ఇందులో మీ తప్పేం లేదు ముషికొత్తమా. మీరు చెప్పిన మాటలు అసత్యాలేమీ కాదు. మీరేమీ బాధపడకండి. భౌముని చూడగానే మాతకు అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, భూమాత భౌములిద్దరూ కైలాసంలోకి ప్రవేశించేలోగా ఏ ఆటంకాలు రాకుండా చూడటం. స్వామి, ఉమా, ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఏమైంది ప్రియా? స్వామి, ఈరోజు కైలాసానికి ఎవరు రాబోతున్నారో తెలుసా మీకు? ఏ విశేష వ్యక్తికి స్వాగతం పలకడానికి గణేశుడు కైలాసంలో భవ్యమైన సన్నాహాలు చేస్తున్నాడో మీకు తెలుసా? ఎవరు రాబోయేది? ఉమా, ఎవరా విశిష్ట అతిథి? గణోత్తమ, మాత ఎప్పుడూ లేనంత ఆగ్రహంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ విశిష్ట అతిథిని ఆహ్వానించే బాధ్యత మనిద్దరమే వహించక తప్పదు. నందిగారు, అది చూడండి. ఏమైంది గణోత్తమ? ఎటు చూడాలి? ఏం చూడాలి? కాదు, అటు చూడండి, ఎవరు వస్తున్నారో చూడండి. నేను భౌముడను, మహాదేవ పుత్రుడను. వారిని చూడడానికే వచ్చాను. తనే గదా శ్రీ గణేశుడి పుట్టినరోజు వచ్చింది. ఇప్పుడు కైలాసానికి విశిష్ట అతిథి రావడానికి ఏర్పాట్లు చేస్తుంటే తను మళ్ళీ తయారయ్యాడు ఎవరో స్త్రీని వెంట పెట్టుకుని. ఈ ఇద్దరే ఆ గణాలు.
నన్ను ఒకప్పుడు అవమానించిన గణాలు. నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? కైలాసం లాంటి పవిత్ర స్థలానికొచ్చి అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావే, సిగ్గుగా లేదా నీకు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా మెడ పట్టి బయటికి గెంటమంటావా? రానివ్వు తనని. పోయినసారి ఊరికే పంపించేశాము, కానీ ఈసారి తగిన శిక్ష విధించక తప్పదు. అవును నందికాలు, తను మనల్ని అల్లరి పెట్టడానికే మళ్ళీ వచ్చారు. తను ఎవరు? మన కైలాసంలో అలజడులు రేకెత్తించడానికే. ఇంకా అదే భావం వాళ్ళ మనసులో ఉంది. మళ్ళీ నన్ను ఇంకా రెచ్చగొడుతున్నారు. లేదు, ఈసారి అమ్మ ముందు నన్ను అవమానించడానికి దుస్సాహసం చేస్తే తనని క్షమించే ప్రసక్తే లేదు. ఇద్దరిని అంతం చేసి పారేస్తాను. నా మాట వినుపుత్రా, ఈసారి నిన్నెవరూ అవమానించబోరు. ఇక్కడేం జరిగినా మన గణేశుడి ఆదేశానుసారమే జరుగుతుంది. ఉమా, చెప్పు, ఎవరా విశిష్ట అతిథి? తమరి పుత్రుడు. మన గణేశుడు తిరిగొచ్చాడు కదా. కార్తికేయుడు ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు తిరిగి వస్తున్నాడా? కాదు స్వామి, గణపతి కాదు, కార్తికేయుడు కాదు, తమరి మరొక పుత్రుడు. ఉమా, ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎవరా పుత్రుడు? తమరి మూడవ పుత్రుడు. నాకు మూడవ పుత్రుడా? ఎవరా మూడవ పుత్రుడు? ఒకవేళ నువ్వు ఒక్కడుగు ముందుకు వేసినా నీ ఎముకలు విరిచేస్తాను, జాగ్రత్త. విషయం పూర్తిగా తెలుసుకోకుండా స్పందించడం వలన తప్పులు జరుగుతాయి.